ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 32వ భాగం. సుబాహువు ఇలా పలికెను. దానఫలము వర్ణనము. ద్విజోత్తమ, స్వర్గలోక గుణాలను తెలపండి. దానినంతటిని నేను స్వాభావికముగా తెలుసుకొనదను అనెను. అప్పుడు జైమిని మహర్షి ఇలా పలికెను. బ్రాహ్మణోత్తమ, స్వర్గంలో రమ్యమైన నందనము మొదలైన దివ్యవనములు అనేకములున్నవి. అక్కడున్న ఉద్యానవనములు సర్వకామ ఫలప్రదములు, కోరిన ఫలములనిచ్చే వృక్షములతో శోభించుచున్నది. దివ్య విమానములు అంతటా ఉండి అప్సరస గణాలచే సేవింపబడుచున్నది. ఆ విమానములు విచిత్రములైనవి. అందులో ప్రయాణం చేయువాని అధీనంలో ఉండి కోరిన చోటికి తీసుకొని వెళ్ళును. ప్రాతకాల సూర్యుని వంటి వర్ణము గల ఆ విమానంలో చంద్రమండలము వంటి శుభ్రమైన తెల్లని బంగారు ఆసనములు, శయ్యలు ఉన్నవి. గవాక్షములు, కిటికీలు ముత్యముల హారములచే అలంకరింపబడినవి. సర్వసుఖములు కలిగి కోరికలు తీర్చే వస్తువులు నిండి దుఃఖమంటే ఏమిటో తెలియని భోగములన్నీ అందులో ఉన్నాయి. పుణ్యాత్ములైన నరులు భూమిపై సంచరించినట్లు ఇక్కడ సంచరింతురు. నాస్తికులు, ఇంద్రియ నిగ్రహము లేని వారు, దొంగలు, ఘాతకులు, కృతజ్ఞులు, లోభులు, అహంకారము కలవారు ఇక్కడికి వెళ్ళలేరు. సత్యవంతులు, దానశీలురు, శూరులు, దయావంతులు, క్షమాగుణం కలవారు, యజ్ఞములను ఆచరించు నరులు మాత్రమే అక్కడికి వెళ్ళుదురు. అక్కడ రోగములుండవు. ముసలితనము, మృత్యువు, శోకము, శీతోష్ణములు, ఆకలి దప్పికలు, అలసట ఉండవు. ఇది ఇటువంటి గుణాలు ఇంకా ఎన్నో స్వర్గములో ఉన్నవి. ఇక స్వర్గంలో ఉండే దోషములను కూడా చెబుతాను విను. భూలోకము వనర్చిన శుభకర్మ ఫలితమును స్వర్గములో అనుభవించును. కానీ అక్కడ శుభకర్మలు ఆచరించు వీలు లేదు. అదే ఒక పెద్ద దోషము. మిగిలిన వారి తేజస్సు, ఐశ్వర్యము చూసి దుఃఖితులగుదురు. సుఖభోగములలో తేలుచున్నవారు వారి కర్మఫలము తీరినంతనే స్వర్గము నుంచి పతితులగుదురు. భూమిలో చేసే కర్మలకు స్వర్గము భోగభూమి. ఓ బ్రాహ్మణ, స్వర్గమునకు సంబంధించిన మహాదోషాల గురించి చెప్పావు. దోషములు లేని శాశ్వత ఫలములనిచ్చు లోకముల గురించి చెప్పుము అనెను. అప్పుడు జైమిని మహర్షి ఇలా పలికెను. ఓ రాజా, ఆ బ్రహ్మలోకము మొదలుకొని అన్ని లోకములలోనూ ఈ దోషములున్నవి. అందుకే జ్ఞానవంతులు స్వర్గమును ఎన్నడూ కోరుకోరు. బ్రహ్మలోకము కంటే పైన విష్ణువు యొక్క పరమపదము ఉన్నది. అది శుభకరమైనది, సనాతనమైనది, జ్యోతిస్వరూపము, పరబ్రహ్మముగా తెలియదురు. మూఢులు, విషయలోలురు, దంభమోహము కలవారు, భయము కలవారు, ద్రోహులు, క్రోధము, లోభము కలవారు అక్కడికి వెళ్ళలేరు. మమకారము, అహంకారము, ద్వంద్వములు మొదలగు గుణములు లేనివారు, ఇంద్రియ నిగ్రహము కలవారు, ధ్యాన యోగరతులు అయిన సాధువులు మాత్రమే అక్కడికి వెళ్ళుదురు. నీవు అడిగినదంతయు చెప్పి తిని అనెను. అప్పుడు రాజైన సుబాహువు స్వర్గము యొక్క గుణములు విని మహావక్త అయిన జైమినితో ఇలా పలికెను. ఓ ముని, నేను స్వర్గమునకు వెళ్ళను. అలాంటి కోరిక కూడా నాకు లేదు. పతనము కలిగించు కర్మలను నేను చేయను. దానము వలన వచ్చే ఫలము స్వర్గవాసము, స్వర్గము నుంచి పతనము కలుగును. అందువలన పతనము కలిగించు దానమును నేనెన్నడూ చేయజాలను. ధర్మాత్ముడైన సుబాహువు ఈ విధముగా పలికి దేవేశుడైన కమలాప్రియుని నారాయణుని ధ్యానయోగముతో ఆరాధించెను. ఉపద్రవములు, ప్రళయములు లేనటువంటి విష్ణులోకమునకు వెళ్ళెదను. జైమిని మహర్షి ఇలా పలికెను. మహారాజా, నీవు సర్వశ్రేయస్సును కలిగించే సత్యమును పలికావు. ధర్మశీలుడైన రాజులు మహాయజ్ఞములను ఆచరించి ఆ యజ్ఞములలో అన్ని దానములను ఇచ్చుదురు. ఆ యజ్ఞములలో మొదట అన్నమును, తరువాత వస్త్రము, తాంబూలములు, బంగారమును, భూమిని, గోవులను దానమిచ్చును.
గొప్ప యజ్ఞములు చేసి రాజులు విష్ణులోకమునకు వెళ్ళెదరు. దానముతో తృప్తిని పొందెదరు, సంతోషమును పొందెదరు. తపస్సులు మహాత్ములు ఇట్లు నిత్యము యజ్ఞము చేయుదురు. తపస్సులు భిక్షనెత్తి తమ తమ ఆశ్రమమునకు స్థలమునకు వచ్చి లభించిన దానిని భాగాలుగా చేయుదురు. ఒక భాగమును బ్రాహ్మణులకు, తన దగ్గర ఉన్న వారికి ఒక భాగము, గోవులకు ఒక భాగము, మిగిలిన ఒక భాగము తనకు. ఈ విధముగా దానమును చేయుట వలన అన్నదాన ఫలమును పొందుదురు. ఆకలి దప్పికలు లేనివారై విష్ణులోకమునకు పొందుదురు. కావున ఓ రాజేంద్ర, న్యాయముగా అర్జించిన ధనమును దానము చేయు. దానము వలన జ్ఞానము లభించును, జ్ఞానము వలన సిద్ధిని పొందును. ఉత్తమమైన ఈ పుణ్య అభ్యాసమును విన్న వారికి సర్వార్థ సిద్ధి కలుగుతుంది. సమస్త పాపముల నుండి విముక్తులై విష్ణులోకమును పొందుదురు. స్వర్గమును నరకమును పొందువారెవరు అని సుబాహుడు అడిగెను. అప్పుడు జీవుడు ఎటువంటి కర్మలను ఆచరించినచో మరణానంతరము నరుడు నరకమునకు వెళ్ళును, ఎటువంటి కర్మలు చేసినచో స్వర్గమునకు వెళ్ళును, దయచేసి చెప్పండి అనెను. అప్పుడు జైమిని మహర్షి ఇలా పలికెను. బ్రాహ్మణులు పుణ్యప్రదమైన బ్రాహ్మణ్యమును వదిలి లోభమోహము వలన చెడు పనులతో జీవనము సాగించువారు నరకమునకు వెళ్ళుదురు. నాస్తికులు, మర్యాదను అతిక్రమించిన వారు, కామ విషయ లాలసుడు, ధాంబికుడు, కృతజ్ఞుడు వీరందరూ నరకమునకు వెళ్ళుదురు. బ్రాహ్మణులకు ధనము నిచ్చెదనని మాట ఇచ్చి ధనమునివ్వని వారు, బ్రాహ్మణుల ధనమును అపహరించువారు నరకమునకు వెళ్ళుదురు. కొండెములు చెప్పువాడు, అవమానించువాడు, అబద్ధములు చెప్పువాడు, అసంబద్ధత ప్రలాపములు పలుకువాడు నరకమునకు వెళ్ళును. పరుల సొత్తును అపహరించువారు, పరులను దూషించువారు, పరస్త్రీలతో రమించువారు వీరందరూ నరకమునకు వెళ్ళుదురు. ప్రాణులను హింసించుటలో నిరతులైన వారు, పనులను నిందించుటలో రతులైన వారు నరకమును పొందెదరు. బావులు, తవటాకములు, వనములు, చలివేంద్రములు నాశనము చేయువారు నరకమునకు వెళ్ళుదురు. భార్యలు, పిల్లలు, భృత్యులు, అతిథులను నిందించువారు, బాధించువారు, పితృయజ్ఞములను, దేవయజ్ఞములను ఆచరించని వారు నరకమును చేరెదరు. పరివ్రాజకులను వారు వీరంతా నరకమునకు వెళ్ళుదురు. ఆది పురుషుడు, సర్వేశ్వరుడు, సర్వలోక శాసకుడు అయిన నారాయణుని చింతించని ధ్యానించని వారు నరకమునకు వెళ్ళుదురు. ప్రయోజనములను అంటే ముఖ్యమైన యజ్ఞములకు ముందు చేయు నివేదనలు, యజ్ఞములను, కన్యలను, సాధువులను, శుద్ధచే తపస్సులు, స్నేహితులను, గురువులను దూషించువారు నరకమునకు వెళ్ళుదురు. కట్టెలతో, శంకులతో, శూలములతో, రాళ్లతో దారిని అడ్డగించువారు నరకమునకు వెళ్ళుదురు. సమస్త ప్రాణులలో విశ్వాసము లేనివారు, ఎల్లప్పుడూ కామమునందు ఆర్తి కలిగినవారు, కపటముగా వ్యవహరించువారు నరకమునకు వెళ్ళుదురు. జీవనాధారము లేక భోజనమునకు వచ్చిన బ్రాహ్మణుని అడ్డగించువారు, పెట్టని వారు నరకమునకు వెళ్ళుదురు. క్షేత్రమును, జీవనాధారమును, గృహమును, ప్రీతిని భంగము చేయువారు, ఆశాభంగమును చేయువారు నరకమునకు వెళ్ళుదురు. శస్త్రములను అంటే ఆయుధములను, బాణములను, ధనస్సులను చేయువారు, అమ్మువారు నరకమునకు వెళ్ళుదురు. అనాథలను, దీనులను, రోగులను, వృద్ధులను, ఆర్తులను దయచూడని మూఢులు నరకమునకు వెళ్ళుదురు. మొదట కొన్ని నియమములను ఏర్పరచుకొని ఇంద్రియములను వశముతో పెట్టుకోలేక వాటిని ఉల్లంఘించువారు నరకమునకు వెళ్ళుదురు. రాజా, ఈ విధముగా నరకమునకు వెళ్ళి వారి గురించి చెప్పి తిని, ఇక స్వర్గమునకు వెళ్ళు వారి గురించి చెప్పెదను, వినుము అనెను. అప్పుడు సత్యము, తపస్సు, క్షమ, దానము, అధ్యయనము ఈ ధర్మములను అనుసరించువారు స్వర్గమునకు వెళ్ళెదరు. హోమపరాయణులు, ధ్యాన దేవతార్చన తత్పరులు అయిన మహాత్ములు స్వర్గమునకు వెళ్ళుదురు. పరిశుద్ధులు, శుద్ధమైన ప్రదేశములలో వాసుదేవుని ఆరాధించువారు, వాసుదేవ పరాయణులు స్వర్గమునకు వెళ్ళుదురు. మాతాపితరులను సదా ప్రీతితో సేవించువారు, పగటిపూట నిద్రించని వారు స్వర్గమునకు వెళ్ళుదురు. ఏ ప్రాణి
నీ హింసించని వారు, సాధువులు, సజ్జన సాంగత్యము చేయువారు, అందరికీ హితము కోరుకునేవారు స్వర్గమునకు వెళ్ళుదురు. అన్ని లోపములను విడిచినవారు, అందరికీ సహాయము చేయువారు, అందరికీ ఆశ్రయమునిచ్చువారు స్వర్గమునకు వెళ్ళుదురు. శుశ్రూషతో పెద్దలను సేవించి వారిని గౌరవించువారు, దానము తీసుకొనని వారు స్వర్గమునకు పొందుదురు. సహస్ర అంటే అనేక జనులకు ధరించుటకు బట్టలిచ్చువారు, అన్నము పెట్టువారు, వేల మందికి దానము చేయువారు, వేల మందిని కాపాడువారు స్వర్గమును పొందుదురు. జీవులను భయము నుండి, పాపము నుండి, వేదన నుండి, దుఃఖము నుండి విముక్తులను చేయువారు, దారిద్ర్యముతోనూ వ్యాధులతోనూ బాధితులైన వారిని ఆదుకొనువారు స్వర్గమునకు వెళ్ళుదురు. యవ్వనులైనను ఆత్మస్వరూపమును చక్కగా తెలిసినవారు, జితేంద్రియులై ధీరులైన వారు స్వర్గమును పొందుదురు. సువర్ణదానము, గోదానము, భూదానము చేయువారు, అన్నదానము, వస్త్రదానము చేయువారు, యాచించు వారికి వారు కోరినది ఇచ్చి ప్రియముగా మాట్లాడి ఫలమును కోరని వారు స్వర్గమునకు వెళ్ళుదురు. గృహములను, ధ్యానములను, వీరులను సొంతముగా సంపాదించి దానమిచ్చువాడు స్వర్గమునకు వెళ్ళును. శత్రువైనను అతని దోషములను ఎంచకుండా అతని గుణములను కీర్తించువారు స్వర్గమునకు వెళ్ళుదురు. ఇతరుల ఐశ్వర్యము చూచి ఈర్ష్య చెందకుండా ఆనందించి అభినందించువారు స్వర్గమునకు వెళ్ళుదురు. ప్రవృత్తి మార్గంలో కానీ నివృత్తి మార్గంలో కానీ శత్రువులు శాస్త్రములలో చెప్పబడిన విధముగా నడుచుకొను ఆచరించు మహానుభావులు స్వర్గమునకు వెళ్ళుదురు. మానవులతో అప్రియమైన మాటలు మాటలాడని వారు, ప్రియమైన మాటలు మాత్రమే మాటలాడువారు స్వర్గమునకు వెళ్ళుదురు. ఆకలి, దప్పిక, శ్రమ వీటితో పీడింపబడుచున్నను వారి దగ్గర ఉన్న దానిని పరులతో పంచుకొని వారు, అతిథులను సేవించువారు స్వర్గమునకు వెళ్ళుదురు. బావులు, చెరువులు, దిగుడు బావులు త్రవ్వించి చలివేంద్రములను, సత్రములను, ఆరామములను నిర్మించువాడు స్వర్గమునకు వెళ్ళును. అసత్యము పలుకువారితోనూ సత్యమునే పలుకుదురు. కపటులతో కూడా నిజాయితీగా ప్రవర్తించువారు, శత్రువులతో కూడా హితముగా మెలుగువారు, స్నేహముగా ఉండువారు స్వర్గమునకు వెళ్ళుదురు. ఏ కులములో పుట్టిన వారైనను బహుపుత్రులు కలిగి 100 సంవత్సరములు జీవించువారు, దయ జాలి కలిగి సదాచార పరాయణులైన వారు స్వర్గమును పొందుదురు. సదా ధర్మమును ఆచరిస్తూ దినమును సఫలము చేసుకొనువారు, నిత్యము వ్రతమును ఆచరించు నరుడు స్వర్గమునకు వెళ్ళును. నిందించువారిని, స్తుతించువారిని సమభావముతో చూచువాడు, శాంతాత్ముడు, జితాత్ముడు అయిన నరుడు స్వర్గమునకు వెళ్ళును. భయము పొందిన వారిని, బ్రాహ్మణులను, స్త్రీలను, తీర్థయాత్రికులను రక్షించువాడు స్వర్గమును పొందును. గంగా నదిలో, పుష్కర తీర్థములో, విశేషముగా గయలో పిండ ప్రదానము చేయువారు స్వర్గమునకు వెళ్ళును. ఇంద్రియములకు వసులు కాని వారు, ఇంద్రియములను నిగ్రహించువారు, భోగము, భయము, క్రోధము మొదలగునవి త్యాజించిన వారు స్వర్గమునకు వెళ్ళుదురు. మన శరీరమును కరచి బాధ కలిగించు పేలు, నల్లులు, దోమలు మొదలగు జంతువులను కన్న కొడుకు వలె చూచువారు స్వర్గమునకు వెళ్ళుదురు. తెలియకున్నను విధి విధానముగా చేయువారు, శీతోష్ణాది సకల ద్వంద్వములను సహించువారు స్వర్గమునకు వెళ్ళుదురు. మనస, వాచ, కర్మణ పరుల భార్యలను పొందని సాత్విక జనులు స్వర్గమునకు వెళ్ళుదురు. శాస్త్రము నిషేధించిన కార్యములు, కర్మలు చేయకుండా శాస్త్రములు విధించిన కర్మలు మాత్రము చేయుచు ఆత్మశక్తిని తెలుసుకొనిన వారు స్వర్గమునకు వెళ్ళుదురు. ఎటువంటి కర్మలు చేస్తే దుర్గతి కలుగునో, ఏ కార్యములు చేస్తే సద్గతి కలుగునో ఆ వివరములన్నీ నీకు సక్రమముగా శాస్త్రానుసారముగా విపులముగా నీకు చెప్పాను. అందువలన ఇతరులకు ప్రతికూలము చేయువాడు అనగా ఇబ్బంది పెట్టువాడు గొప్ప దుఃఖము కలిగించే ఘోరమైన నరకమును పొందును. ఇతరులకు అనుకూలము కలిగించు వానికి సుఖమును కలిగించే శక్తికి చేరువలో ఉండును. ఈ విధముగా జైమిని పలికిన ధర్మాధర్మ మార్గమును అంతా విని రాజు మునితో ఇలా పలికెను. ఓ బ్రాహ్మణోత్తమ, నేను ధర్మమును ఆచరింతును, పుణ్యకర్మలను ఆచరించును.
ఈ జగత్తుకు మూలమైన కారణమైన వాసుదేవుని సదా ఆరాధించెదను. ఈ విధముగా నిశ్చయించి వివిధ యజ్ఞములను ఆచరించి జపము చేసి తపము చేసి ధర్మములను ఆచరించి మధుసూదనుని సేవించెను. ఈ విధముగా జప తపాదులచే సుబాహువు మహారాజు భార్యతో కూడి సర్వకామములను పొంది అందరిచే పూజితుడై ఆనందంతో సత్వరమే విష్ణులోకమును పొందెను. రాజు వైకుంఠమునకు వెళ్ళినను అతనికి దేవదేవుడైన నారాయణుని దర్శనము కాలేదు. పైగా అతి తీవ్రమైన ఆకలి దప్పికలచే పీడింపబడుచుండెను. వారిరువురికి ఆ బాధ రోజు రోజుకి ఎక్కువై వారి జీవమును పీడించుచుండెను. ప్రియురాలితో కూడిన సుబాహువు మహారాజు ఆకలి దప్పికలతో తీవ్రమైన పీడను అనుభవించుచు ఋషికేశుని దర్శనము లేకపోవడంతో మహాదుఃఖమును అనుభవించెను. ఈ విధముగా భార్యతో సహా గొప్ప దుఃఖము అనుభవించుచున్న సుబాహు మహారాజు ఆకుల వ్యాకులుడయ్యను. కలత చెంది విచారము చింతితుడయ్యను. ఆకలి దప్పికలచే పీడితుడయ్యను. బాధను తాళలేక ఇటు అటు వేగముగా పరిగెత్తుచుండెను. భూమండలమున పరిపాలించు రాజు సర్వాభరణములను ధరించి గంధలేపితుడై పుష్పమాలను ధరించి కుండలములను ధరించి తేజస్సుతో ప్రకాశిస్తూ ఆకలి దప్పికలతో అక్కడి నుంచి అక్కడికి పరిగెత్తుచుండెను. పాఠకులచే స్తుతింపబడుచు దుఃఖములతో తిరుగుతూ దుఃఖశోక సమన్వితుడై ప్రియ భార్యతో ఇలా పలికెను. శోభనే, ఋషులచే స్తుతింపబడుచు నీతో పాటు నేను విష్ణులోకమునకు వచ్చి తిని, కానీ ఏదో కర్మ వలన ఆకలి నన్ను బాధిస్తున్నది. అది ఏమిటి? విష్ణులోకము పొందినను మధుసూదనుని దర్శనము ఎందుకు కాలేదు? నేను ఇంతటి మహాఫలమును అనుభవించలేకపోవుటకు కారణమేమిటి? ఏ కర్మ వలన ఈ దుఃఖము నన్ను ఆవరించినది? రాజు మాటలు విని ఆమె ఇలా పలికెను. రాజా, నీవు సత్యమును పలికితివి. మనము చేసిన ధర్మమునకు ఫలము లేదు. వేదశాస్త్రములు పురాణములు చక్కగా అధ్యయనం చేసిన బ్రాహ్మణోత్తములు చక్రి అయిన విష్ణునామమును ఉచ్చరించినంత మాత్రమున దుఃఖములు తొలుగునని సర్వదోషములు నశించునని చెప్పారు. పుణ్యాత్ములు మహానుభావులు మహాత్ముడైన నారాయణుని ధ్యానించుచున్నారు. నీవు కూడా శంఖచక్ర గదాధరుడైన నారాయణుని ఆరాధించితివి. కానీ ద్విజులు చెప్పిన విధముగా నీవు విప్రులకు అన్నము మొదలగునవి దానము చేయలేదు. ఆ కర్మఫలము వలననే మనము మధుసూదనుని చూడలేకపోచున్నాము. ఆకలి నన్ను బాధించుచున్నది, దప్పిక నన్ను శోషించుచున్నది అనెను. అప్పుడు తన ప్రియురాలు పలికిన మాటలకు చింతతో రాజు ఇంద్రియములన్నీ కలత చెందినవి. అంతట వారు అత్యంత మనోహరమైన మహాపుణ్యవంతమైన ఆశ్రమమును చూసిరి. ఆ ఆశ్రమము దివ్య వృక్షములతోనూ తటాకములతోనూ వృక్షములతోనూ వివిధ రకముల పుష్పములు ఉన్న వృక్షములతోనూ పుణ్యజలాలతో నిండిన వాపీకూప తటాకములతోనూ హంస కరంఠావాది పక్షుల గుంపులతోనూ శోభించుచున్నది. తత్వము తెలిసిన ఋషులతోనూ దివ్య వృక్షములతో జింకల గుంపులతోనూ అనేక రకములైన పుష్పములతోనూ హృద్యమైన గంధముతోనూ పరిమళములతోనూ సిద్ధులు బ్రాహ్మణులు గుంపులతోనూ ఋషులు శిష్యులతోనూ యోగీంద్రులతోనూ నిండి ఉన్నది. దేవతా బృందములచే అలంకరింపబడినది. ఫలభరితమైన అరటి మొదలైన ఫలవృక్షములచే శోభించినది. సర్వకామ ఫలప్రదమైన వృక్షములతోనూ నిండిన సర్వ సౌఖ్యప్రదమైన నందనవనమునకు సమానమైన ఆ ఆశ్రమములలో సుబాహు భార్యతో సహా ప్రవేశించెను. సూర్యుని వంటి తన తేజస్సుతో సమస్త దిక్కులను ప్రకాశింపచేయనటువంటి మహావిష్ణు భక్తుడు వాసుదేవుడు ఆ ఆశ్రమంలో ఉండెను. యోగాసనములలో కూర్చొని యోగ పట్టముతో శోభిస్తూ భుక్తి ముక్తి ప్రదాయకుడైన ఋషికేశుని ధ్యానించుటలో నిమగ్నమైన మునిసత్తముని మహాత్ముడైన వాసుదేవుని
దర్శించిరి. రాజు ప్రియురాలితో సహా అచ్చటకు వెళ్ళి ఆ మునికి నమస్కరించిరి. వాసుదేవుడు రాజేంద్రుని చూసి ఆశీర్వదించెను. వారిరువురిని ఉత్తమమైన ఆసనమున కూర్చొండ నియమించి అర్ఘ్యపాద్యములను ఇచ్చి సత్కరించెను. పిదప ఆ భాగవతోత్తముడు రాజుతో ఇలా పలికెను: రాజేంద్ర, నా దివ్య జ్ఞానముతో నిన్ను చోళరాజుగా, విష్ణు ధర్మములు తెలిసిన వానిగా, విష్ణు భక్తునిగా, సర్వోత్తమునిగా తెలుసుకున్నాను. నీ భార్య అయిన తార్యతో క్షేమముగా వచ్చితివా అని వాసుదేవుడు అడుగగా రాజు ఇట్లు పలికెను: నేను క్షేమముగా శ్రీ మహావిష్ణు పరమపదమును చేరితిని. నేను పరమభక్తితో జనార్దనుని ఆరాధించి ఉన్నాను. పరమాత్మ నా భక్తికి ప్రీతి చెందును కదా. అయినను విష్ణులోకమునకు వచ్చి కూడా కమలాపతిని ఎందుకు చూడజాలకపోతున్నాను? నన్ను ఆకలిదప్పులు ఎక్కువగా బాధించుచున్నవి. ఆ ఆకలిదప్పులతో మేము సుఖశాంతులను పొందలేకపోవచ్చున్నాము. ఈ ఆకలిదప్పుల వలన మాకు గొప్ప దుఃఖము కలుగుచున్నది. నా యందు ప్రసన్నుడవై సుముఖుడవై నాకు ఇట్లు జరుగుటకు కారణము తెలుపుము అనెను. వాసుదేవుడు ఇలా పలికెను: రాజేంద్ర, నీవెప్పుడు శ్రీకృష్ణ భక్తునివే. పరమ భక్తితో నీవు మధుసూదనుని ఆరాధించితివి. భక్తితో, ఉపచారములతో, అభిషేకాదులతో, గంధ పుష్పాదులతో ఆరాధించితివి. కానీ నైవేద్యముతో, ఫలాదులతో జగన్నాథుని ఆరాధించలేదు. నీవు దశమీ వ్రతమును ఆచరించితివి. కానీ బ్రాహ్మణునికి ఒక్క పూట కూడా భోజనము పెట్టలేదు. ఏకాదశి వ్రతము చేసి ద్వాదశి నాడు భోజనమును విష్ణువును ఉద్దేశించి బ్రాహ్మణునకు పెట్టలేదు. రాజా, ఈ భూమి మీద అన్నము ఎప్పుడూ అమృతముగా ఉండును. నీవు విశేషించి ఎప్పుడూ అన్నదానమును చేయలేదు. మహారాజా, ఓషధులు నానారూపములుగా ఉండును. వాటిని వివరించెదను, వినుము అనెను. మహారాజా, ఓషధులు నానా రకాలముగా ఉండును. అవి తీపి, పులుపు, వగరు, ఉప్పు, పులుపు, కారము అను భేదములు కలిగి ఉండును. ఇంగువ వంటి రకరకాల సంభారములు కూడా ఉండును. పుష్టిహేతువులైన ఓషధులన్నీయును అమృతము నుంచి పుట్టినవే. ఓషధ రూపములైన అన్నమును వైదిక మంత్రములచే సంస్కరించి వ్యంజనములతో అంటే కూరలతో చేర్చి విష్ణు స్వరూపులైన దేవతలకు, విష్ణు స్వరూపులైన పితృదేవతలకు అని భావించి బ్రాహ్మణులకు సమర్పించవలెను. తరువాత అతిథులకు, ఆ తరువాత పరిజనులకు ఇచ్చి ఆ తరువాతనే అమృతంతో సమానమైన అమృతోపమానమైన అన్నమును తినవలెను. ఇలా చేయువానికి పరలోకములో దుఃఖము ఉండదు, నిరంతరము సుఖముగా నుండును. బ్రాహ్మణులు, పితృదేవతలు, దేవతలు, క్షత్రియ రూపులు కూడా ఒక రైతు చక్కని వ్యవసాయమును ఎప్పుడు చేయుచుండును, అట్లే ప్రతి మానవుడు బ్రాహ్మణుని ముఖమున భూమితో వ్యవసాయమును చేయవలేను. స్వభావమును నాగలితో, శ్రద్ధ అను శస్త్రముతో భూమిని దున్నవలేను. బుద్ధి, తపస్సు అనునవి 2 వృషభములు. సత్యజ్ఞానములు కాణి, పరిశుద్ధమైన మనస్సు పగ్గములు. విప్రుడను గొప్ప క్షేత్రములో నమస్కారములతో విత్తనము వేయవలేను. రైతు కలుపు తీసినట్లు మానవుడు మానసిక కల్మషములను తొలగించవలేను. క్షేత్రమును సరిగా చేయువారు, విష్ణువును కోరువాడు బ్రాహ్మణులను ప్రసన్నులను చేయవలేను. శుభములు, పవిత్రములు అయిన మంచి మాటలతో బ్రాహ్మణులను ప్రసన్నులను చేయవలేను. చక్కటి వర్షములను వర్షించు మేఘములు వచ్చినప్పుడు రైతు విత్తనములను నాటును. అలాగే పర్వదినములు వచ్చినప్పుడు, తీర్థములు దర్శించినప్పుడు ప్రసన్నులైన బ్రాహ్మణులకు దానం ఇవ్వవలేను. విత్తనములు విత్తినప్పుడు దాని ఫలమును ఆ భూస్వామి అనుభవించున్నట్లుగా దాత ఆ ఫలమును అనుభవించును. ఇహలోకమును పరలోకమును తృప్తుడగును. అట్లు దానము చేయనిచో తృప్తి పొందజాలడు. బ్రాహ్మణులు, పితరులు, దేవతలు, క్షేత్ర రూపులు, ఇందులో సందేహము లేదు. మానవులు ఈ క్షేత్రములో విత్తినచో ఫలమును ప్రసాదింతురు. ఏవి విత్తితే ఆ ఫలమే లభించును. ఎట్టి కర్మను ఆచరించినచో అట్టి ఫలమే లభించును. ఇందులో సందేహము లేదు. తీపి నుంచి చేదు రాదు, అలాగే చేదు నుంచి తీపి రాదు. ఏ బీజము విత్తినచో ఆ ఫలమునే పొందును. భూమిలో విత్తినవాడు ఫలమును అనుభవించజాలడు. అట్లే బ్రాహ్మణులు, దేవతలు, పితృదేవతాదులు, క్షేత్రముల వంటి వారు
విత్తిన వానికి అనగా వారికి దానము చేసినచో ఫలమును తప్పక చూపెదరు. ఇందులో సందేహము లేదు. రాజా, నీవు ఏ శుభాశుభ కర్మలను ఆచరించితివో ఆ ఫలమునే అనుభవింతువు, ఇంకొక ఫలమును అనుభవించజాలవు. నీవు పూర్వము దేవతలకు, బ్రాహ్మణులకు, పితరులకు ఇష్టాన్నమును, మధురపానీయములను మంచి మనసుతో ఇయ్యలేదు. చక్కని భక్ష్య, భోజ్య, చోహ్య, పేయ మధురములతో చక్కని భక్ష్యములను నీవు భుజించితివి. కానీ మరి ఇతరులకు ఇయ్యలేదు. అమృతము వంటి అన్నములతో నీవు నీ శరీరమును పుష్టివంతముగా చేసుకొంటివి, ఇతరులకు ఇయ్యలేదు. నీవిట్లు చేసితివి కావున నీవు ఆకలి ప్రవర్తించుచున్నది. నరులకు కలుగు సుఖదుఖములకు వారి కర్మయే కారణము. జన్మ మృత్యువులు కూడా కర్మఫలములే. మహారాజా, నీవు కూడా ఆ కర్మఫలమును అనుభవించుము. పూర్వకాలమున మహానుభావులు తామాచరించిన కర్మలచే స్వర్గమును చేరిరి. ఆ కర్మ క్షీణించిన తరువాత మరలా భూలోకమునకు వచ్చిరి. నలచక్రవర్తి, భగీరథుడు, విశ్వామిత్రుడు, యుధిష్ఠరుడు తమ తమ కర్మల చేతనే ఆయా కాలములలో స్వర్గమును చేరిరి. ఆ కర్మచేతనే సుఖము దుఃఖము కలుగును. పూర్వము చేసిన కర్మలనే అదృష్టమందురు. అదే సుఖమును దుఃఖమును కలిగించును. దానిని అధిగమించుట ఎవరికి సాధ్యము కాదు. అందుకే నీవు స్వర్గములో ప్రవేశించినను ఆకలి దప్పికలు చేత పీడింపబడితివి. నీ కర్మలు దుష్టమైనవి. ఓ రాజోత్తమ, నీవు నీ ఆకలి దప్పికలను తీర్చుకోవాలనుకుంటే నువ్వు ఆనందకాననమునకు వెళ్ళు. అక్కడ పడి ఉన్న నీ దేహాన్ని తిను. నీ మహారాణి కూడా ఆకలి దప్పికలచే క్షీణించినట్లు కనిపించుచున్నది. సుబాహు ఇలా పలికెను, మహానుభావ, ఇట్లు నా భార్యతో కలిసి నేనెంతకాలము చేయవలేను? దయచేసి చెప్పవలేను. ఆ నారాయణుని అనుగ్రహము మాకు ఎప్పుడు కలుగుతుంది? ఓ మునిసత్తమ, ఏ దానము చేసినందువలన ఎలాంటి ఫలితం లభిస్తుంది? మీకు నా యందు అనుగ్రహము కలిగినచో దయచేసి నాకు చెప్పవలేను అనెను. అప్పుడు వాసుదేవుడు ఇలా పలికెను, ఓ మహామతి, అన్నదానము వలనను జలదానము వలనను మానవుడు మహా సౌఖ్యమును అనుభవించును. మానవులు స్వర్గమును పొందుదురు. వారు పాపములచే పీడింపబడరు. జీవితకాలములో దానము చేయని వారు కనీసము మృత్యుకాలమునందైనను దానము చేయుదురు. చేయవలేను. మొదట అన్నమును జలముతో పాటు దానము చేయవలేను. తర్వాత చక్కని గొడుగు, పాదరక్షలు, జలపాత్ర, భూమి, సువర్ణము, గోవును దానము చేయవలేను. ఈ 8 దానముల వలన స్వర్గములో ఆకలి దప్పులు కలుగవు. ఓ రాజా, అన్నదానము చేయుట వలన ఆకలి కలుగదు, తృప్తి కలుగును. తీవ్రమైన దప్పిక కలుగదు, సదా తృప్తి కలుగును. గొడుగును దానము చేయుట వలన ఛాయను అంటే నీడను పొందును. పాదరక్షలను దానము చేయుట వలన వాహనమును పొందును. మిగిలిన దానముల గురించి చెబుతాను విను. భూమి దానము వలన మహాభోగములను సమృద్ధిని పొందును. గోదానము వలన రసపుష్టి కలుగును. ఈ విధముగా అన్ని భోగములను అనుభవించుచు స్వర్గములో వసించును. గోదానము చేసినవాడు తృప్తుడగును. రోగము లేనివాడై సుఖ సంపన్నుడై సంతుష్టుడై ఉండును. సువర్ణదానమును చేసినచో మంచి వర్ణములు కలుగును. సందేహము లేదు. అతడు శ్రీమంతుడు, రూపవంతుడు, వీరుడు, రత్నభోక్త అగును. మృత్యుకాలము ప్రాప్తించినప్పుడు తిలదానము చేయువాడు సర్వభోగములకు రాజై విష్ణులోకమునకు వెళ్ళును. మృత్యుకాలము వచ్చినప్పుడు తిలదానము చేసినచో భోగపతి అయ్యి విష్ణులోకమునకు వెళ్ళును. ఈట్లు ఆయా దాన విశేషములతో పరమ సుఖమును పొందును. గోదానము, భూదానము, అన్నదానము, జలదానములను నీవు జీవించి ఉన్నప్పుడు బ్రాహ్మణులకు ఇవ్వలేదు. మృత్యుకాలమున కూడా దానము చేయలేదు. కావున మీకు క్షుద్బాధ కలుగుచున్నది. ఈట్లు నీకు కారణమును కర్మవశమున నీవు అనుభవించు దుఃఖమును వివరించి తిని చేసిన కర్మకు అనుగుణముగా ఫలమును పొందెదరు అనెను. అప్పుడు సుబాహువు ఇలా పలికెను, ఓ మునిసత్తమ, నా క్షుద్బాధ ఎలా శాంతిస్తుంది?
ఆకలితో నా శరీరము శుష్కించి అత్యంత దుఃఖమును కలిగిస్తుంది. మా ఘోరమైన కర్మకు ప్రాయశ్చిత్తమేమిటో, మా ఆకలి ఎలా తీరునో దయచేసి చెప్పండి. నాకు శాంతి కలుగునట్లు చెయ్యండి అనెను. అప్పుడు వాసుదేవుడు ఇలా పలికెను. ఓ నరోత్తమ, చేసిన కర్మకు ఫలము అనుభవించి తీరవలేను తప్ప వేరే ప్రాయశ్చిత్తం లేదు. అందువలన నీవు చేసిన కర్మకు ఫలమును అనుభవించుము. మీరిరువురు మీ దేహమును పడిన చోటికి వెళ్ళవలేను. మీరిరువురు అక్షయమైన మీ దేహములను తినవలేను, సందేహము లేదు అనెను. అప్పుడు సుబాహు ఇలా పలికెను. మహాభాగా, ఈ విధముగా ఎంతకాలము నేను నా ప్రియురాలు తినవలేను? ఆ కాల ప్రమాణమును దయతో మాకు చెప్పవలేను అనెను. అప్పుడు వాసుదేవుడు ఇలా పలికెను. మహాపాతకములను నాశనము చేసే పరమపావనమైన వాసుదేవ స్తోత్రాన్ని నీవు విన్ననాడు నీవు మోక్షమును పొందెదవు. నీవడిగినదంతయూ చెప్పి తిని, ఇక మీరు వెళ్ళి మీ శరీరములను భుజించండి అనెను. ఇట్లు వాసుదేవుని మాటలు విన్న సుబాహు మహారాజు భార్యతో కలిసి స్వశరీర మాంసమును ప్రతినిత్యము భుజించుచున్నాడు. మరలా వారి శరీరము పూర్ణమగుచున్నది. పుత్ర, ఆ రాజు రాణి ఇద్దరు ప్రతినిత్యము తమ శరీర మాంసమును భుజించుచున్నారు. రాజు అతని ప్రియురాలు స్వశరీర మాంసమును భుజించుచున్నప్పుడల్లా ఇద్దరు స్త్రీలు నవ్వుచున్నారు కదా. దాని భావమును నీకు తెలుపుచున్నాను, వినుము. ప్రజ్ఞ, శర్ధ ఈ ఇద్దరు మహాసాధ్వులు. ఆ రాజు చరితమును ప్రవృత్తిని పరిహసించుచున్నారు. ప్రజ్ఞ ప్రేరేపించినందువలననే శ్రద్ధతో దానము చేయలేదు కదా. చక్కగా సంకల్పించి ద్వాదశి నాడు ఇతర పర్వదినములలో బ్రాహ్మణులకు అన్నదానం చేయలేదు కదా. అందువలనే అతను ప్రతినిత్యము తమ శరీర మాంసమును భక్షించుచున్నాడు. ఆ మహారాణి కూడా తన శరీరమును అమృత సన్నిభములైన రసములతో భుజించుచున్నది. ఇట్లు 100 సంవత్సరముల తరువాత మహాదేవుడైన వాసుదేవుని స్మరించుచు తనను తాను ఇట్లు నిందించుకొనుచుండెను. నేనెప్పుడు పితృదేవతలకు బ్రాహ్మణులకు అన్నదానం చేయలేదు. విశేషించి అతిథులకు వృద్ధులకు అన్నదానం చేయలేదు. దయతో దీనులకు ఆర్తులకు దానం చేయకపోతిని. ఇట్లు ఆ సుబాహు మహారాజు తన కర్మను తాను నిందించుకొనుచు ఇట్లు తన శరీర మాంసము తాను భుజించుచున్నాడు. ఇట్లు ప్రియురాలితో కలిసి తన మాంసమును భుజించుచున్న రాజును చూచి ప్రజ్ఞ, శర్ధ అను ఇద్దరు స్త్రీలు పరిహసించుచున్నారు. అతని కర్మ విపాకమునకు శుభాత్మ కూడా నవ్వుచున్నాడు. పాప బుద్ధి, నా సంగముతో నీవు దానం చేయలేదు అని ఆత్మ పలికెను. ప్రజ్ఞ రాజును చూచి, నిన్ను మోహింపచేసిన ఆ మహామోహము ఎక్కడికి పోయినది? మోహయుక్తమైన లోభముతో నీవు పాపకూపములో పడవేయబడితివి. నన్ను కూడా దుఃఖ సంకటమున పడవేసితివి. దాన మార్గమును విడిచి లోభ మార్గమును ఆశ్రయించితివి. కావున ప్రియురాలితో కలిసి గొప్ప ఆకలిచే పీడింపబడి భార్యతో కలిసి మీ శరీర మాంసాలను మీరే భుజించుడు. ఇట్లు సుబాహు మహారాజును ప్రియురాలితో కూడియున్న వానిని ప్రజ్ఞ పరిహసించుచున్నది. ఇట్లు ఆ ఇద్దరి హాస్యమునకు కారణమున తన దేహ మాంసమును తానే భుజించుటకు కారణమును నీకు తెలిపితిని. రాజు స్వశరీర మాంసమును తినుచున్నప్పుడు ఆ ఇద్దరు ఆకలి దప్పికలు మాకు ఇమ్ము అని యాచించుచున్నారు. భయంకరులైన క్షుతతృష్ణులు ఆకలి దప్పులు పాలతో కలిసి ఆహారమునే రాజును యాచించుచున్నారు. నీవు అడిగినదంతా చెప్పి తిని ఇంకేమి వినగోరుచున్నావో చెప్పు అనెను. అప్పుడు విజ్వలుడు ఇలా పలికెను. తండ్రి, విష్ణువు యొక్క పరమపదమును లభింపచేయు వాసుదేవాభిధాన స్తోత్రమును నాకు చెప్పండి అనెను. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.